ఎలా ఉన్నారు సార్? నేను ఒకటే నమ్ముతానమ్మా, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యూ హ్యావ్ టు ఫీల్ ఫైన్, అప్పుడు విల్ బీ ఫైన్, అంతే. ఓకే. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, Thank you, బికాజ్ ఎవరికి రాని ఒక హ్యూజ్ ఆనర్ మీకు వచ్చింది. ఏంటి అసలు దాని గురించి చెప్తారు సార్? ఫస్ట్ ఏం లేదమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు సినిమా అనేది నా జీవితం. 50 years, ఇంకొక 20 years నేను బతికినా ఉన్నా అంతే ఉంటుంది. దాంతోపాటుగా ఈ సర్వీస్ సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇష్టమైనటువంటి ఇది. సో ఈ రెండు ఓ పక్కన సినిమాలు చేస్తూ నా వంతు నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను. వెదర్ బీజేపీలో నా వర్క్ కానీ, ఆర్ఎస్ఎస్లో నా వర్క్ కానీ, అదేవిధంగా మాలో నేను నా వర్క్, వాట్ ఎవర్ ద ఇష్యూస్, కాకుండా నా సొసైటీ కళాకారులు ఎక్కువ 21,000 మెంబర్స్. సో ఒక టైంలో సినిమా ఇండస్ట్రీ, మీరు చెప్పినట్టు నా ఇల్లు సినిమా ఇల్లు అనేది సినిమా ఘర్. నేనే కొన్నిసార్లు కూల్చుకున్నాను, కొన్నిసార్లు సునామీ వచ్చి పడిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫైనల్గా జనరల్గా ఏం కనపడుతుంది అంటే ఇట్స్ అ రోసీ పిక్చర్ అవుట్ సైడ్, బట్ బీయింగ్ అన్ యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే యు ఆర్ ది ఫోకస్ ఆఫ్ మెనీ బడి. నేను ఒక్కనే కాదు, ఏ యాక్టర్ కన్నా. రెండోది ఏంటంటే గ్యారంటీ లేని ప్రొఫెషన్. మూడోది యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. అంటే మెయింటైన్ అంటే బాడీ ఒకటే కాదు, యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫామ్. ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యమైన పని అన్నది. సో ఈ వాట్ ఆర్ ద క్వశ్చన్? లైక్ ఈ హ్యూజ్ ఆనర్ అనేది ఇప్పటివరకు ఎస్. సో దీంట్లో ఏమైందంటే ఒక పాయింట్లో నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడం, కొంత నేను బీజేపీలో ఉండడం, ఫ్యాక్షన్ ఏరియాల్లో పనిచేయడం, కరువు ఏరియాల్లో అనంతపూర్ లాంటి ఏరియాల్లో పనిచేయడం, కొంత ఈ టెర్రరిస్ట్ దీంట్లో కౌంటర్ చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం. తర్వాత నా వర్క్ నేను ఏది ఆపలేదు. సో రాజకీయాలు చేసి సోషల్ సర్వీస్లో రావడం. నా లైఫ్లో నేను ఈజీగా నాకు తెలిసి ఒక 10,000 గ్రామాల దాకా తిరుగుంటానేమో. సో అట్టడుగు స్థాయి నుంచి నా లైఫ్ చూసుకుంటూ ఐ వాజ్ ఇంబైబింగ్ ఇట్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు వస్తున్నటువంటి డాక్టరేట్స్ ఇవన్నిటికి కూడా ఇది ఫౌండేషన్, పునాది ఇది. సో ఆ రకంగా ఏంటంటే డాక్టరేట్స్ ఇంతకుముందు వచ్చాయి. యునైటెడ్ నేషన్స్లో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్ అని ఉంటుంది. దాంట్లో వరల్డ్ సెంటర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అని ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని పేపర్స్ నేను పంపించడం, మీడియా అండ్ టెర్రరిజం మీద, ప్లస్ కొన్ని పేపర్స్ ఇవన్నీ కూడా వరల్డ్ కాంగ్రెస్కి ఇన్వైట్ చేయడం. ఫిలిప్పైన్స్లో వరల్డ్ కాంగ్రెస్లో చాలామంది మిలిటరీ పీపుల్ని కలిశాను. అక్కడ లెక్చర్స్ దీని మీద నేను ఇంటరాక్షన్ జరిగినాయి. సో దాని మీద వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం నాకు నైట్హుడ్ ఇచ్చారు, సర్ అనే టైటిల్ ఇచ్చి హిజ్ ఎక్సలెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. దే మేడ్ మీ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ మిలిటరీ ఆర్ట్స్ అండ్ టూరిజం. సో ఆ రకంగా ఈ ఆనర్స్ అనేది నిజంగా నేను